First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, భగవంతుని విషయానికి వచ్చేసరికి మనం క్షేత్రాలకు వెళ్ళినప్పుడు చూస్తుంటాం. ముఖ్యంగా తిరుపతి అనేసరికి ఆయన ఖచ్చితంగా మొక్కులు ఫేమస్. అక్కడ తలనీలాలు అందులో ఒకటి భాగంగా. అంటే ఎందుకు తలనీలాలు అనేది ఎందుకు ఇవ్వాలి? ఆయన భగవంతుడు అడుగుతాడా తలనీలాలు ఇవ్వాలని చెప్పి? ఏంటి దాని గురించి తెలియజేయండి. ఇంకొక విషయము, కొబ్బరికాయ. ఖచ్చితంగా మనం భగవంతుడు, ఆధ్యాత్మికత, పూజలు అనగానే ఫస్ట్ మనందరికీ గుర్తొచ్చేది కొబ్బరికాయ కొట్టాలి అని చెప్పి. అసలు ఎందుకు కొట్టాలి కొబ్బరికాయని అని చెప్పి ఒక ఆయన మాట్లాడతాడు, ప్రబుద్ధుడు. ఏమంటాడంటే, రాముడు 10 లక్షల సంవత్సరాలు పూర్వం అని ఎలా చెప్తారు? ఎందుకంటే హిస్టరీ ప్రకారంగా మనకి కేవలం ఒక 4000 సంవత్సరాల ముందే మనకి స్టార్ట్ అయిపోయింది అని. అదే హిస్టరీని సైన్స్ ప్రకారంగా కానీ మనం చూస్తే మనుషులు కోతుల నుంచి వచ్చారు అని ఉంటుంది, కానీ ఒక 2 మనుషుల నుంచి వచ్చాయి అని చెప్పరు. అంతే. మన ధర్మం గురించి చెప్పేటప్పుడేమో సైన్స్ హిస్టరీ కావాలి, వాళ్ళ ధర్మం దగ్గరకు వచ్చేసేదేమో వాళ్ళ పుస్తకం కావాలి. అంతే. మన ధర్మాన్ని దూషణ చేసేటప్పుడేమో అడ్డమైన లాజిక్లన్నీ తీసుకొస్తాడు. వాళ్ళ ధర్మాన్ని ప్రశ్నిస్తేనేమో మాది సత్యం అంటే. అంతే. ఏంటండి అసలు? ఎవరి స్వార్థం వాళ్ళది. ఎంత మోసం, ఎంత స్వార్థం, అసలు ఎన్ని రకరకాలుగా సనాతన ధర్మాన్ని. కానీ మీకు ఒక విషయం తెలుసా అండి, వీళ్ళు ఏమీ చేయలేరు మన ధర్మాన్ని. ఎందుకో తెలుసా అండి? ఎప్పటి వరకైతే 1000 సంవత్సరాల నుంచి భారతదేశాన్ని అన్యమతస్థులు పాలిస్తూ ఉన్నారు, అయినా ఈ భారతదేశంలో అందరికంటే ఎక్కువ ఉన్నది సనాతన ధర్మానికి చెందిన వాళ్ళే. అవునా కదా? 1000 సంవత్సరాలైనా సరే మనం బాగున్నాం, 1,00,000 సంవత్సరాలైనా సరే మనం బాగుంటాం. ఎప్పుడు మనము సినిమాలలో చూసి మన ధర్మాన్ని మనమే అవహేళన చేసుకోవటం ఆపినప్పుడు, తల్లిదండ్రులు పిల్లలకి ధర్మం గురించి, ధర్మ సూక్ష్మములు ముందు వాళ్ళు తెలుసుకొని పిల్లలకి చెప్పినప్పుడు, ఫ్యాషన్ పేరుతో, వెస్టర్నైజేషన్ పేరుతో మన సంస్కృతి సాంప్రదాయాలు, మన కట్టు బొట్టు ఆచరణని మనం వదిలేసితే మనకి నష్టం ఉంది. కానీ మనం ఇంకా సనాతన ధర్మానికి ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ సాంప్రదాయాలన్నింటినీ కూడా మనం పాటించాలి చక్కగా. రెండవ ప్రశ్న మీరేమన్నారు? కొబ్బరికాయలు కొట్టడం. మాకు చిన్నప్పుడు ఏదైనా వ్రతం పూజ అయిందనుకోండి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కొబ్బరికాయ ఇచ్చేవాళ్ళు అనమాట. కొబ్బరికాయ కొట్టు, కొబ్బరికాయ కొట్టు, కొబ్బరికాయ కొట్టు. ఇప్పటికి కూడా ఇక్కడే ఇంటికి వెళ్ళామనుకోండి, చిన్నగా ఉన్నప్పుడు మేము కొబ్బరికాయ కొట్టాను, కొబ్బరికాయ కొట్టు. ఏంటి అసలు ఈ కొబ్బరికాయలు కొట్టడం అర్థం కాలేదండి. అప్పుడప్పుడు మా చిన్నగా ఉన్నప్పుడు మా చేతులు పడిపోయాయి, చాలా బాధేసేది. అబ్బా ఏంటి కొబ్బరికాయలు కొట్టడం ఏంటి, ఇల్లంత చిందరబందర ఏంటి, అసలు ఏంటి దీని లోపల ఉండే తత్వం ఏమిటి? మీకు అనిపించింది? మన బుర్ర కూడా కొబ్బరికాయ లాంటిదే, గట్టిదైపోయింది అహంకారంతో, అజ్ఞానంతో. టెంకలాగా అయిపోయింది. టెంక టింగ్ 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 అని బుర్ర ఎట్లా అయితే మనకి లోపల నుంచి కొబ్బరికాయ పైన నీళ్లు పోస్తే మన లోపలికి ఎక్కుతుందా? ఏమి ఎక్కదా? ఎందుకు? టెంక గట్టిగా ఉంది. కానీ ఆ గట్టి టెంక లోపల మధురమైన తీయదైన నీళ్లు, దాంతోపాటు కొబ్బరి లోపల తెల్లగా ఉండే పదార్థం ఉన్నాయి. ఎప్పుడైతే నువ్వు అహంకారాన్ని విడుతావో, అహంకారాన్ని భగవంతుడి యొక్క చరణముల దగ్గర బద్దలు కొడతావో, అప్పుడు నీ యొక్క స్వరూపం, తీయదైన స్వరూపం, కోమలమైన స్వరూపం, అది బయటికి వస్తుంది. ఎప్పటి వరకైతే అహంకారాన్ని వీడవో అప్పటి వరకు నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోలేవు. అది కొబ్బరికాయ కొట్టడంలో ఆంతర్యం. మరి ఇప్పుడు కొబ్బరికాయ తీసుకొని భగవంతుడి ముందేస్తే, స్వామి కొబ్బరికాయ ఎట్లయితే పగిలిందో నా అహంకారం అలా పగులుగాక, నా అజ్ఞానం అలా పగులుగాక అని స్వామికి విన్నవించాలి. కొబ్బరికాయ కొట్టడం తప్పు కాదండి. కొబ్బరికాయ ఫట్ అని కొట్టినప్పుడు వెంటనే మీరు ఆ ప్రార్థన చేయాలి, స్వామి కొబ్బరికాయ ఎలా పగిలిందో అలా నాలో ఉన్న దుర్గుణాలు కూడా అలా వెళ్ళిపోవాలి. అంతేగాని కొబ్బరికాయ కుళ్ళిపోయింది, కొబ్బరికాయ ఏదో తప్పైపోతుంది, పువ్వు వచ్చింది ఏదో మంచి అయిపోతుంది, ఇలాంటివి ఏమీ లేదు. మాకు ఒకసారి పువ్వు వచ్చింది, దాని తర్వాత చెయ్యి ఇరిగింది, కాబట్టి ఇంక పువ్వు వస్తే మంచి అవుతుంది లేకపోతే ఇది అవుతుంది, అవన్నీ పక్కన పెట్టండి. మన భావన మన భావన మంచిగా ఉండాలి.
స్వామికి ఎందుకు నేను కొబ్బరికాయ కొడుతున్నా, ఎందుకు తలనీలాలు ఇస్తున్నా, ఎందుకు దండవత్ ప్రణామం చేస్తున్నా భగవంతుడి ఆలయంలో, ఎందుకు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తున్నా, ఎందుకు స్వామి దర్శనం ఆపాద మస్తకం ఎందుకు దర్శనం చేసుకుంటున్నా, తీర్థం ఎందుకు తీసుకుంటున్నా, ప్రసాదం ఎందుకు చూస్తున్నా, ఆలయంలో కూర్చోమని ఎందుకు అంటారు. ఇవన్నీ మనకి తెలిసినప్పుడు ఎంత ఆనందం అండి. అంతేకాని బల్లి పడింది, పిల్లి వెళ్ళింది, కుక్కొచ్చింది, ఇవన్నీ ఏంటండి అసలు. ప్రతి కదలికలో తప్పు. ప్రతిదాన్ని కుక్క, పిల్లి, నక్క, ఇవన్నీ గాడిద, ఇవన్నీ కూడా మన జీవితాన్ని నిర్ధారణ చేస్తే అసలు మనం ఎక్కడికి వెళ్తామండి. నీ చేతుల్లో ఉంది నీ జీవితం, నీ భావనలో ఉంది నీ జీవితం, భగవత్ కృపలో ఉంది జీవితం, నీ సంకల్ప బలంలో ఉంది నీ జీవితం. ఇది సనాతన ధర్మం ఇచ్చే ఒక అద్భుతమైన మార్గం. దీన్ని అందరూ కూడా కప్పిపుచ్చేసి ఏదో ఏదో రాళ్ల వల్ల, లేదా ఏదైనా గీతల వల్ల, లేదా ఏదైనా రాయటం వల్ల, లేదా ఇది వల్ల వాళ్ళ వల్ల జీవితం మారిపోతుంది అంటే సారీ సార్, కాదు. ఉగాది పచ్చడి చెప్తుంది మనకి, ఇందాక మాట్లాడుకున్నట్టు మనం ఏమి చేసినా సరే షడ్రుచోపేరితంగానే జీవితం ఉంటుంది. లేకపోతే ఉగాది పచ్చడి ఎందుకంటే పానకం తాగొచ్చు కదా, అంతే. పానకంలో కూడా మిరియాలు పొడేస్తారు. అది మీకు ఒక విషయం చెప్తాను. మేము ఒకసారి ఒక స్వీట్ నేర్చుకుంటున్నాం అనమాట స్వామికి నివేదన చేయడానికి. అప్పుడు నేర్పించే వాళ్ళు మాకు చెప్పారు, ప్రభుజీ ఇంతైనా సరే ఉప్పు వేయాలి దీంట్లో స్వీట్ లో. ఏ స్వీట్ చేసినా పాలతో చేసిందంటే పగిలిపోతుంది అనుకోండి, జాగ్రత్తగా చూడాలి, కొన్ని దాంట్లో వెయ్యాలి. చక్కెర పొంగల్ చేస్తున్నాం అనమాట, అప్పుడు కొద్దిగా ఉప్పు వేయాలి దీంట్లో అని అంటారు. ఉప్పు ఎందుకండి స్వీట్లో అంటే, ఆ ఉప్పు వేస్తే ప్రభుజీ మిగతా వేసిన సామాన్ల యొక్క టేస్ట్ బయటికి వస్తుంది. ఇప్పుడు చూడండి, మీరు కూరలో ఏం వేసినా సరే టేస్ట్ చూస్తే అసలు కూర టేస్ట్ అనిపించదు ఎప్పటి వరకు ఉప్పు సరిపడా అయ్యేంత వరకు. అవునా? అప్పుడు మిగతావన్నీ తెలుస్తాయి కదా. అలానే ఉప్పు వేయాలి, ఉప్పు వేసినప్పుడే తెలుస్తుంది. అలానే మన జీవితంలో కష్టం వచ్చినప్పుడే జీవితం బ్యాలెన్స్ అవుతుంది. సూపర్. కష్టం వచ్చినప్పుడే జీవితం బ్యాలెన్స్ అవుతుంది. ఆ కష్టం వచ్చినప్పుడు కుంగిపోరాదు, ధైర్యంతో నిలబడాలి. అది సనాతన ధర్మం. హరే కృష్ణ. ప్రభుజీ, డౌట్, ఇప్పుడు ఈ కొబ్బరికాయ కొడితే ఇంత అర్థం ఉంది, అయితే ఈ అర్థం తెలిసి కొడుతున్నారో ఎందుకు కొడుతున్నారో కానీ కొట్టడం అయితే ప్రారంభించారు, అది అలా కొనసాగుతుంది. క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అది భగవంతుడి దగ్గర నివేదన చేయడానికి వీలు అవ్వట్లేదు అన్నప్పుడు అసలు ఈ కొబ్బరికాయ కొట్టడం ఎందుకు, కొట్టడం మానేద్దాము, అదేదో ఆ 20 30 ఆ కొబ్బరికాయకు పెట్టే పైసలు ఆ హుండీలో వేస్తే సరిపోద్ది, ఇలా చాలా మంది ఆలోచిస్తున్నారు. దీని గురించి ఏం చెప్తారు? బ్రహ్మాండంగా కొబ్బరికాయ కొట్టండి, మనసులో స్వామికి నివేదన చేయండి. ఒక తులసి పెట్టి స్వామికి, అయ్యా నేను ఇక్కడ నుంచే నివేదన చేస్తున్నాను. మీకు ఒక విషయం తెలుసా, దాస్యాబౌరి అని ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన వాళ్ళ ఇంట్లో కాసిన కొబ్బరి బోండాలని జగన్నాథుడికి పంపించారనమాట. అయితే జగన్నాథుడికి పంపిస్తే ఆయన పాపం మర్చిపోయాడు పంపించిన. ఆయన లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాడు. మళ్ళీ లోపలికి ఎవరు వెళ్తారులే, ధ్వజస్తంభం నుంచి ఇలా చూపించాడు. జగన్నాథుడు మూల ఆలయంలో నుంచి చెయ్యి బయటికి వచ్చి ధ్వజస్తంభం దగ్గర ఉన్న కొబ్బరికాయ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు అనమాట. కాబట్టి మీరు ఎక్కడున్నారు, స్వామి అర్చకులు నివేదన చేశారా లేదా మర్చిపోండి. మీరు మంచి భావనతో, స్వామి నీ కోసం ఈ కొబ్బరికాయ తెచ్చాను, నా కొబ్బరికాయ, కొబ్బరి టెంక కాదు మనకి స్వామికి ఇచ్చింది, లోపల ఉండే ఆ కొబ్బరి, అది మన మనస్సు. పైన ఉండే టెంక లాంటిది అది మన అహంకారం. ఈ అహంకారాన్ని వీడ్చే స్వామి, నా మనసును నువ్వు స్వీకరించు అని మనస్ఫూర్తిగా స్వామికి నివేదన చేసి మనసులో చక్కగా ఆ కొబ్బరికాయని టక్ టక్ కొట్టుకొని తింటూ ఉండండి. స్వామి యొక్క దర్శనం ఎలా అయింది అని ఆలోచిస్తూ ఉండండి. దానికంటే గొప్ప భావన ఆయన తీసుకున్న ప్రసాదాన్ని మనం తీసుకోవడము. సంతోషం ప్రభుజీ, చాలా చక్కగా వివరించారు. నిజంగా ఈ విషయంలో అంటే ప్రతి నిత్యం జరిగే ఈ రొటీన్ విషయాలైనా కూడా చాలా మందిలో డౌట్స్ ఉంటాయి, అవన్నీ కూడా చాలా చక్కగా క్లియర్ చేశారు. హరే కృష్ణ.